హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి రాజకీయాలకి పనికిరారని ప్రత్యర్థులు అంటున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి రాజకీయాలకి పనికిరారని అంటున్నారు సార్, ఏంటి సార్? పవన్ కళ్యాణ్ సినిమాలకి రాజకీయాలకి పనికిరాడు అని ఏ గాడిద అన్నాడు ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కదా. అవును సార్. ఎందుకంటే రాజకీయాలకి పనికొస్తాడో పనికిరాడో ఆయన వెంట అందరూ తిరుగుతున్నారు కదా. ప్రధానమంత్రి మోడీ కూడా పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశాదీపంలో కనిపిస్తున్నాడు. ఆయనే మొదలైపోయాడ, ఇంకా బారాజు కాలం ఉంది. మనకు ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా దూసుకుపోతుంటే ఆయనలో అంటే ఒక కడిగొడి పాలనలో విషపు బిందు వేసినట్టే అవుద్ది కదా. డెఫినెట్గా రాజకీయాలు పనికొస్తాడు. సినిమాలు అంటారా, ఈరోజు హయ్యెస్ట్ రెమ్యునరేషను ప్రభాస్ రాకముందు ఎవరు? పవన్ కళ్యాణే కదా. అందువలన మరి పని రాకుండా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తారా? ఇవన్నీ అంటే తలకాయలో చిప్పు చితికిపోయి వచ్చేసారా ఒక విధమైనటువంటి ప్రేలాపన, సంధి ప్రేలాపన పేలేవారు ఎలా పేలుతారో అలా పేలుతున్నారు. కానీ మన చిరంజీవి గారు లాంటి వాళ్ళే భయపడ్డారు. ఏమో వీడు మామూలుగా యాక్ట్ చేస్తాడని అనుకున్నాను కానీ నాకే పోటీ వస్తాడనే విషయం తెలియదని చిరంజీవి గారే అన్నారు స్వయంగా. అంత బాగా పోటీ వచ్చాడు. ఒక దాని పేరేం పేరు గబ్బర్ సింగ్ కానీ, అత్తారెడ్డి దారేది కానీ, తొలి ప్రేమ కానీ ఎట్లాంటి సినిమాలు చేశాడు. కుర్రాకారిని ఉర్రూతులు ఊగించేశాడు. అలాగే ఖుషీ సినిమా కానీ బాగా అంటే అభిమానులు ఎక్కువగా గెలుచుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఉన్నంత మంది అభిమానులు ఏ ఆర్టిస్ట్కి ఉన్నారు కనుక డెఫినెట్గా సినిమాలు పని లేకపోతే అభిమానులు ఎందుకు వస్తారు? అభిమానులు రారు కదా. అయితే ఆయన మొహం చూడలేమ అంటారు. మరి ఇంతమంది గంగవీరులెత్తు ఆయన వెనక తిరుగుతున్నారంటే ఆయన సినిమాకి డెఫినెట్గా పెద్ద స్టారు, సూపర్ స్టార్. అది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడికి పారిపోకుండా మళ్ళీ ప్రచారం చేసుకున్నారు సార్. అవును, అది నిజంగా చాలా గ్రేట్ కదా సార్. నిజంగా గ్రేట్. ఎందుకంటే సహజంగా సున్నితమైనటువంటి మనసు గలవాళ్ళు వాళ్ళు అనుకున్నది చేయకపోయినట్టయితే విరక్తి చెందుతారు. ఇంకా ఎందులే మనం రాజకీయాలకు సూట్ కావం కానీ మళ్ళీ అంతకుముందు ఏ పని చేస్తారో ఆ పని చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల గెలవకపోయినా సరే ఆ కార్యదక్షత ఆయనలో చెప్పుకోవాల్సింది. దెబ్బతిన్న జాతి మృగం అంటే ఒక సింహాన్ని కానీ మీరు కొట్టి చూడండి. కొట్టి చూస్తే ఏ కాలో వేలో కట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని స్టార్ట్ అవుద్ది అన్నమాట. స్టార్ట్ అయ్యి ఎక్కడ మొత్తం అడవంతా ఉన్నా సరే వెంటాడి పట్టుకొని తింటుంది. అందువల్ల అట్లా దెబ్బతిన్న జాతి మృగం ఆ లక్షణాలు ఎలాంటివో అంటే సింహం తాలూకు వీరోచిత లక్షణాలు ఎలా ఉంటాయో ఈ తాలూకు లక్షణాలు అలాగే ఉంటాయని మరోసారి నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లో ఎంత నిలబడతారని కానీ చిరంజీవి గారు కూడా అనుకోలేదు సార్. చిరంజీవి గారే ఇంకా నాకు ఇవన్నీ పడలేక దాని గురించి దూరం అయ్యారు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక ఓడిపోయినా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పటికీ ప్రజల దగ్గర తిరుగుతూ ఉన్నారు సార్. అవునమ్మా, చిరంజీవి గారికి బాధ్యతలు ఎక్కువ. ఎందుకంటే కుటుంబం అంతా చూసుకోరు కదా. ఇద్దరు ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ తాలూకు బాధ్యతను కూడా చిరంజీవి గారే చూసుకోవాలి. నాగబాబు తల్లి, కూతుళ్ళు, అల్లుళ్ళు, నాగబాబు కూతుళ్ళు, నాగబాబు అల్లుళ్ళు, నాగబాబు కొడుకు వీళ్ళందరినీ చూసుకోవాలి కదండి. అందువల్ల బ్యాలెన్స్గా ఉండాలి. ఎవరు అంటే పరాయి వాళ్ళు ఒక మాట అనకుండా జాగ్రత్త పడాలి, వేలిసి చూపించకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల నేను అలా కాదు ఏకీనిరంజన్ ఎప్పుడైతే బయటకు వచ్చేసాను నేను ఏ రోజైనా ప్రజల కోసం ప్రాణాలు విడిచిపెడతాను. ఐ డోంట్ మైండ్ అంటున్నాడు అన్నమాట ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి చిరంజీవి తేడా లేదా? నేను ప్రజల్లో ఒకరిగా ఏ రోజు కలిసిపోయాను. నేను
నేను బతుకుదామని ఆశ లేదు. బతికానంటే నా ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకొని దిశగా బతుకుతారు. లేకపోతే అలాగే నా ఆశయాలు తీర్చుకోలేని రోజున నేను ఎవరికి కల్పించను అన్నమాట. అదే అందులో గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా సార్, వారాహ యాత్ర చేస్తారు అవును. కదా, దానికి చిరంజీవి గారు వచ్చి సపోర్ట్ చేస్తారంటారా ప్రచారం? డెఫినెట్ చేస్తారండి. మాకేం సంబంధం లేదు అన్నప్పుడు కూడా తమ్ముడు పాదయాత్ర చేస్తుంటే అన్నయ్య సపోర్ట్ చేయకపోవడం ఏంటి? డెఫినెట్గా నాగబాబు కానీ చిరంజీవి గారు కానీ సపోర్ట్ చేస్తారండి. అలాగే చిరంజీవి గారితో ఉన్నటువంటి అంటే ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఆశ్చర్యపోరు అక్కడలా. ఇప్పుడు ప్రచారానికి చిరంజీవి గారు వస్తే చిరంజీవి గారి మీద పొద్దున్న లెగిస్తే ఇంకా చిరంజీవి గారి మీద పడిపోతారు కదా సార్? లేదు, ప్రచారానికి చిరంజీవి గారు వస్తారనుకో, నేను ప్రచారానికి చిన్నవాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు అంటే అర్జున్ లాంటి వాళ్ళు, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు, సాయి ధర్మ తేజ్ లాంటి వాళ్ళు వస్తారు. రేపటి రోజు హాల్ మీద కూడా ఇలా విమర్శలు వేస్తూనే ఉంటారు కదా సార్? చేయనియండి, చేయండి, పిల్లలు వస్తారు. ఇది పిల్లలు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయరు కదా సార్? అలా తిడతా అంటే ఎంకరేజ్ చేయరు కదా సార్? ఎంకరేజ్ చేయకపోయిన వాళ్ళు వస్తారండి. ఎందుకంటే పిల్లలు వస్తే ఆ గ్లామర్ వేరుగా ఉంటుంది. అవును సార్. పిల్లలు వస్తే మాట్లాడుతుంటే వాళ్ళు ముద్దుగా ఉంటుంది కదా. అందరూ ముసలాళ్ళు వచ్చి మాట్లాడితే మనం హే అనుకుంటాం. తెలిసి తెలియని మెచ్యూర్డ్ వయసులో వచ్చి మాట్లాడుతుంటే మనకే వినడానికి ముద్దుగా ఉంటుంది. అవును సార్. అదే ముదిరిపోయినట్టయితే ఓ చాలా అంటమాట. ఇది అలా కాదు. వరుణ్ తేజ్ మాట్లాడాడు, అర్జున్ మాట్లాడాడు, లేకపోతే సాయి ధర్మ తేజ్ మాట్లాడాడు. మనకి ఎలా ఉంటుంది అంటే ఫ్రెష్ యంగస్టర్ ఎంత షార్ప్గా మాట్లాడుతున్నాడు. అది తెలిసి తెలియని మాట్లాడుతుంటే ముద్దుగా ఉంటాయి అన్నమాట. బాగా ముదిరిపోయి మాట్లాడుతుంటే అది చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు ఎవరు ఉంటారు? మన్నం అన్నమాట. అదే పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కోకొరలు. అది ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు అనుకోండి, సినిమాలు ఆపేస్తారంటారా సార్? సినిమాలు చేస్తారండి. సినిమా చేయకపోతే పవన్ కళ్యాణ్ మన మెయింటెనెన్స్ ఎలాగండి? మెయింటెనెన్స్, పార్టీ మెయింటెనెన్స్ కావాలి కదా. అవును సార్. రోజు 2 కోట్లు చొప్పున కష్టపడి సంపాదిస్తున్నాడు, ఖర్చు పెట్టేస్తున్నాడు అంతే. అది ఇప్పుడు రాజకీయాల్లో వస్తే సినిమాలు చేయరేమో అనుకుంటున్నా సార్. రాజకీయాల్లోకి వస్తే అంత టైం ఉండదేమో సినిమాలు చేయడానికని నేను అనుకున్నా. లేదు, చేస్తాడు. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు, సినిమాలు చేస్తున్నాడు కదా. కేవలం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావడం వల్ల వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిని కానీ అందరూ చాలా మాటలు మాట్లాడుతున్నారు సార్. ఏం సార్, ఒకప్పుడు ఇదివరకు ఇలా మాట్లాడుకునేవారు కాదు. చాలా రాజకీయాల్లో నేను నా వయసుకి నేను ఒక 2-3 సీఎంలను చూశాను. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా ఇంట్లో వాళ్ళ గురించి అసలు మాట్లాడేవారు కాదు. ఈరోజు మాత్రం ప్రతిదీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మాట్లాడతారు. అదే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ ఏంటంటే నా మూలంగా అన్నాడు ఇది నువ్వు, నా మూలంగా ఎవరేమి చేసాయి, వీళ్ళందరూ మాట కాస్తున్నారు, నా మూలంగా మా అమ్మ ఎందుకు దత్తా అని బాధ ఉంది. అయితే ఎక్కడైతే దెబ్బతిన్నామో అక్కడే మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి అనే పట్టుదలతో తిరుగుతున్నాడు ఆయన. ఎన్ని మారిపోతాయి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేకోండి, ఆ మహాతల్లి అంజనాదేవి ఎంత పుణ్యాత్మురాలు ఎన్ని మారిపోతాయి. వెర్షనే అన్నాడు ఇది నువ్వు, ఆ రష్యాలో పుడితే ఉంది నిజంగా ఆ భారతీయత వాళ్ళు ఉట్టుపడుతుంది. మనం ప్లేట్ ఫిరాయింగ్ చేసి మన భాష మారిపోద్ది. అదే రేణు దేశాయ్ నిజంగా ఎంత గొప్ప ఇల్లాలు. ఆయన భర్త వదిలేసినప్పుడు కూడా భర్తనే స్మరిస్తూ ఆ కొడుకునేమో అందరూ చాలా ధీరోదాత్తంగా పెంచి మనం చూసి గర్వించేలా కొడుకు తయారు చేసిందంటే రేణు దేశాయ్ సామాన్యమైన వ్యక్తి కాదు. వదిలమ్మ నీకు జోహార్ అంటారు ఇదే ప్రజలు. అందువల్ల అది మనం వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళ్ళాలి. కానీ ప్రజలు నాలుకలు ఏమున్నాయండి, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతారు నాలుకలు.